హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియోలో మనకి మిరపలో కోతలు అనేది స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఒక ఫస్ట్ కటింగ్ అనేది చాలా ఏరియాల్లో కూడా ఫస్ట్ కోత అనేది కోయడం జరుగుతుంది మిత్రులారా. ఫస్ట్ కోత అయిన తర్వాత మనకి క్రాప్ సెట్టింగ్ అంటే మనకి సెకండ్ స్టెప్కి, అంతేకాకుండా మనకి గ్రోతింగ్ బాగా రావడానికి నల్లి, దాంతోపాటు ఈ నల్ల తామర పురుగు, పై ముడత కింది ముడత వీటిని నివారించుకుంటూ చక్కని గ్రోతింగ్ రావాలంటే ఒక బెస్ట్ 5 కాంబినేషన్స్ మీకు తెలియజేస్తాం మిత్రులారా. ఈ కాంబినేషన్స్‌లో గనక మీరు ఖచ్చితంగా స్ప్రే చేసుకున్నట్లయితే మీకు సెకండ్ స్టెప్ బాగా రావడంతో పాటు మీకు మళ్ళీ ఖచ్చితంగా గూడా ఒక 5-10 క్వింటాల దిగుబడి అనేది కూడా మీకు పెంచుకునే అవకాశం ఉంది మిత్రులారా. అవేంటో నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ముందు కింద వాటర్ ఇచ్చేసి కింద ఖచ్చితంగా గూడా మీరు కుదిరితే గనక యూరియా అనేది కింద నుంచి మనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే యూరియా ఇవ్వడం వల్ల మనకి నత్రజని అనేది ఉంటుంది కాబట్టి కొంచెం మనకి గ్రోతింగ్ బాగా రావడము, ఆకులనేవి వచ్చేవి నీట్‌గా రావడం జరుగుతుంది. చాలామంది ఏందంటే ముడత వచ్చే అవకాశం ఉంది అనుకుంటారు. ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు మిత్రులారా. మీరు వాటర్ పెట్టేసిన తర్వాత, యూరియా ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఈ విధంగా మనం చెప్పిన మందులు గనుక మీరు స్ప్రే చేసుకోండి. ఒక కట్ట కుదిరితే మీరు యూరియాతో పాటు 10, 26, 26 ఇవ్వండి. ఎందుకంటే 10% నత్రజని ఉంటుంది. మనకి 26% భాస్వరం, 26% పొటాష్ ఉంటుంది. యూరియాలో మనం నత్రజని ఉంటుంది కాబట్టి ఇప్పుడు 10, 26లో 10% ఉంటుంది కాబట్టి మనకు యూరియా సగం కట్ట గాని, ఒక కట్ట గాని ఇవ్వడం వల్ల నత్రజని పర్సెంటేజ్ ఈక్వల్‌గా అవుతుంది. దాంతో పాటు భాస్వరం 26% ఇస్తున్నాము. దాంతో పాటు పొటాష్ కూడా ఈక్వల్ క్వాంటిటీలో 26%లో ఉంటుంది కాబట్టి మనకి మొక్క నీట్‌గా గ్రోతింగ్ బాగా రావడము, అంతేకాకుండా ఫ్లవరింగ్ బాగా రావడము, ఈ విధంగా కూడా జరగడం ఈ విధంగా అవుతుంది మిత్రులారా. కాబట్టి ఖచ్చితంగా కూడా వాటర్ పెట్టిన తర్వాత మనం ఖచ్చితంగా ఒక కట్ట యూరియా గాని, లేకపోతే సగం కట్ట గాని యూరియా, ఒక కట్టొచ్చేసి 10, 26, 26 గనుక ఖచ్చితంగా ఇచ్చేసి, ఇప్పుడు మనం చెప్పిన మందులు గనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా గూడా మంచి గ్రోతింగు, మంచి క్రాప్ సెట్టింగు, ఇంకా మీకు ఖచ్చితంగా గూడా కనీసం ఒక 5-10 క్వింటాల దిగుబడి అనేది గూడా పెంచుకునే అవకాశం ఉంది మిత్రులారా. ఇక ఈ వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది హెర్క్యులెస్ అనమాట. దీని లోపల టెక్నికల్ విషయానికొచ్చినట్లయితే దీని లోపల మనకి డైఫెన్చురాన్ వచ్చేసి 40.9లో ఉంటుంది. దాంతో పాటు ఎస్టామాప్రైడ్ గూడా ఉంటుంది మిత్రులారా. 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి. డైఫెన్చురాన్ ఏందంటే మనకి తెల్లదోమ, దాంతో పాటు మనకి పై ముడత, తామర పురుగు వీటి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులారా. ప్రైడ్, దాంతో పాటు డైఫెన్చురాన్ 2 టెక్నికల్స్ ఉంటాయన్నమాట. దీనికి కాంబినేషన్ వచ్చేసి మీకు పురుగు, ఎందుకంటే ఈ పురుగు సమస్య గాని ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా గూడా దీన్ని క్యూరక్రాన్ అని చెప్పి మనకు అందుబాటులో ఉంటుందన్నమాట. సింజెంటా కంపెనీలో క్యూరక్రాన్ అని చెప్పి దొరుకుతుంది. దీని కాంబినేషన్‌లో వేసుకోండి. మనకి ఇప్పుడు హెర్క్యులెస్ వచ్చేసి ప్రతి ఎకరానికి 250 ఎంఎల్, దాంతో పాటు ఈ క్యూరోక్రాన్ వచ్చేసి ప్రతి ఎకరానికి కూడా 250 ఎంఎల్ మనం డోస్‌ని గనక 2 కూడా వేరువేరుగా కలుపుకొని ఎట్ ఎ టైమ్ గనక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా. దీనికి కాంబినేషన్ వచ్చేసి వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ 13-0-45 గాని, లేకపోతే 00-50 గాని, ఇట్లాంటి వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్‌తో కలిపి మీరు గనక స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా. నెక్స్ట్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే గరుడ కెమికల్స్ వాళ్ళది పోలీస్ అనమాట. ఈ పోలీస్‌లో టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే పిప్రోనిల్ వచ్చేసి 40%, దాంతో పాటు ఇమిడాక్లోపిరిడ్ వచ్చేసి 40%లో ఉంటుంది మిత్రులారా. దీని డోస్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఎకరానికి కూడా 100 గ్రాములు తీసుకోండి. 100 గ్రాములు పోలీసు, దాంతో పాటు ఖచ్చితంగా కూడా మీరు పెగాసిస్ తీసుకోండి. సింజెంటా కంపెనీ వాళ్ళది పెగాసిస్ వచ్చేసి ప్రతి ఎకరానికి కూడా, అంటే మనం ఆల్రెడీ పోలీస్ ఇస్తున్నాం కాబట్టి కొంచెం మనం పెగాసిస్ వచ్చేసి 125 గ్రామ్స్, అంటే సుమారు మనకి 125 గ్రామ్స్ పెగాసిస్ వేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. ఈ విధంగా పోలీస్ వచ్చేసి 100 గ్రాములు, దాంతో పాటు పెగాసిస్ వచ్చేసి 150 గ్రామ్స్, లేదు అనుకుంటే 125 గ్రామ్స్ ఇచ్చుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా. మీకు తామర పురుగు, దాంతో పాటు ఈ ముడత, పై ముడత, కింది ముడత, ఈ నల్లిని నివారించుకుంటూ వచ్చే ఎగురు అనేది నీట్‌గా రావడం జరుగుతుంది. మంచి గ్రోతింగ్ కూడా రావడం కూడా జరుగుతుంది. మనకు తెల్లదోమతో పాటు ఈ తామర పురుగు, ఈ నల్లిని, వీటన్నిటిని కూడా నివారించుకుంటూ వచ్చే ఇగుర్లనేవి నీట్‌గా రావడం జరుగుతుంది. దీనికి కాంబినేషన్ వచ్చేసి ఇషాబిన్ గాని, క్రాప్ మాక్స్ గాని, ఇలాంటి కాంబినేషన్స్‌లో మనం ఇలాంటి వాటితో స్ప్రే చేసుకుంటే ఏందంటే కొమ్మ కొంచెం సాగుతది. దాంతో పాటు ఫ్లవరింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది మిత్రులారా. లేదు అనుకుంటే వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్‌తో అయినా సరే మీరు ఈ కాంబినేషన్‌లో మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలనేవి వచ్చే అవకాశం ఉంది మిత్రులారా. కాబట్టి పోలీసు, దాంతో పాటు పెగాసిస్, దాంతో పాటు వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ అన్నా తీసుకోండి. లేదు అనుకుంటే ఇషాబిన్ గాని, క్రాప్ మాక్స్ గాని, క్వాంటిస్ గాని, ఇలాంటి గ్రోత్ ప్రమోటర్స్ లేకపోతే ఫ్లవర్ బూస్టర్స్‌తో కలిపి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలనేవి రావడానికి కూడా అవకాశం ఉంది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే
ప్లెసివా అనమాట. దీని లోపల టెక్నికల్ విషయానికొచ్చినట్లయితే సయాంత్రనిలిప్రోల్ వచ్చేసి ఉంటుంది ఇట్లా. సయాంత్రనిలిప్రోల్ దాంతో పాటు డైఫెన్చురాన్ అనే 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి. ఈ ప్లెసివా ఏందంటే మనం స్ప్రే చేయడం వల్ల మొక్కకు మెత్తదనం గూడా ఇవ్వడం జరుగుతుంది. కొమ్మ అనేది కొంచెం మనకు సాగడం జరుగుతుంది. కొమ్మ మనకు సైడ్ బ్రాంచెస్ వస్తాయి. మొక్కకు కొంతవరకు మెత్తదనం ఇచ్చి ఆరోగ్యంగా మొక్క అనేది ఎదిగే విధంగా చేస్తుంది మిత్రులారా. కాబట్టి ప్లెసివానొచ్చేసి ప్రతి ఎకరానికి 250 ఎంఎల్ వేసుకోండి. దీనికి కాంబినేషన్ వచ్చేసి విల్లోవుడ్ కంపెనీ వాళ్ళది బ్రాండ్ తీసుకోండి. బ్రాండ్ ఏందంటే మనకి ప్రతి ఎకరానికి 100 ఎంఎల్ స్ప్రే చేయాలి. 100 ఎంఎల్ మనం స్ప్రే చేయడం వల్ల మొక్కకు రెసిస్టెన్స్ పవర్ ఇచ్చి, మొక్క మంచిగా గ్రోతింగ్ రావడము, దాంతో పాటు సైడ్ బ్రాంచెస్ రావడం, పూత బాగా రావడం, ఏదైనా డ్రాప్ అవుతుంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటూ, కాయ సైజ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ, ఈ విధంగా గూడా మనకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది మిత్రులారా. మీకు కుదిరితే 13,045 గూడా వేసుకోండి. ఎందుకంటే 13,045 విల్లోవిట్ కంపెనీ వాళ్ళది బ్రాండ్. దాంతో పాటు ప్లెసివా. ఇవి 3 కలుపుకొని ఒక స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి గూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. ఇది గూడా ఒక బెస్ట్ కాంబినేషన్‌గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ఎల్ఆర్ వచ్చేసి 525 అని చెప్పి మనకు అందుబాటులో ఉంటుందన్నమాట. ఈ ఎస్ఎల్ఆర్‌లో టెక్నికల్ విషయానికొచ్చినట్లయితే మనకి డైఫెన్చురాన్ అనే టెక్నికల్ ఉంటుంది. దాంతో పాటు పైరిఫ్రాక్సిన్ అనే 2 రకాల టెక్నికల్స్ ఉంటాయన్నమాట. డైఫెన్చురాన్ వచ్చేసి 25% ఉంటుందన్నమాట. మనకి పైరిఫ్రాక్సిన్ వచ్చేసి 5% ఆ విధంగా గూడా ఉండడం జరుగుతుంది. ఇదేంటంటే మనకి తెల్లదోమ, దాంతో పాటు మనకి ముడత, పై ముడత మీద, తామర పురుగు మీద ఎఫెక్టివ్‌గా పనిచేయడం జరుగుతుంది ఈ ఎస్ఎల్ఆర్ అనేది. కాబట్టి ఎస్ఎల్ఆర్ వచ్చేసి ప్రతి ఎకరానికి 250 ఎంఎల్. దీంతో పాటు జీఎస్‌పీ కంపెనీ వాళ్ళది సర్పంచ్ అని చెప్పి మీకు అందుబాటులో ఉంటుందన్నమాట. ప్రొఫినోఫాస్ వచ్చేసి 40%లో ఉంటుంది. దాంతో పాటు సైపర్‌మిత్రన్ అనే టెక్నికల్ గూడా 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి. మనకి మిరపలో పురుగు మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. దాంతో పాటు మనకు దోమ, దాంతో పాటు ఈ తామర పురుగును కూడా నివారించుకుంటాం కాబట్టి ఇది గూడా ఒక బెస్ట్ కాంబినేషన్‌గా చెప్పుకోవచ్చు. అదొక 250 ఎంఎల్, ఇదొక 250 ఎంఎల్ వేసుకొని ఒక స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. ఇది కూడా ఒక బెస్ట్ కాంబినేషన్. జీఎస్‌పీ కంపెనీ వాళ్ళది ఎస్ఎల్ఆర్ 525, దాంతో పాటు జీఎస్‌పీ వాళ్ళది సర్పంచ్ అనమాట. ఇవి 2 కూడా చాలా ఒక బెస్ట్ కాంబినేషన్‌గా కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం చాలా మంది రైతు సోదరుల చేత స్ప్రే చేపిస్తున్నాం. రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి మిత్రులారా. ధృవ, కైరో. ఈ ధృవ వచ్చేసి ప్రతి ఎకరానికి 250 ఎంఎల్. 250 ఎంఎల్ డోస్ మనం స్ప్రే చేయడం వల్ల మిరపలో వచ్చే పై ముడత, కింది ముడత, ఎర్రనల్లి, నల్లతామర పురుగుల యొక్క ఉధృతిని తగ్గించుకొని మనకు స్ప్రే చేసిన 5th డే నుంచి వచ్చే ఎగురు అనేది నీట్‌గా గూడా రావడం గూడా జరుగుతుంది మిత్రులారా. ఈ ధృవ వచ్చేసి ప్రతి ఎకరానికి 250 ఎంఎల్. కైరో ఏందంటే ప్రతి ఎకరానికి 500 ఎంఎల్ డోస్ మనం స్ప్రే చేయాలి. ఈ 500 ఎంఎల్ డోస్ మనం స్ప్రే చేయడం వల్ల మొక్కకి రెసిస్టెన్స్ పవర్ ఇచ్చి, మనకి సైడ్ బ్రాంచెస్ బాగా రావడము, దాంతో పాటు పూత బాగా రావడము, ఏదైనా పూత డ్రాప్ అవుతుంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటూ చక్కని క్రాప్ సెట్టింగ్ అనేది చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు మిత్రులారా. ధృవ వచ్చేసి ప్రతి ఎకరానికి 250 ఎంఎల్, కైరో వచ్చేసి ప్రతి ఎకరానికి 500 ఎంఎల్. ఇవి కలిపేటప్పుడు ఖచ్చితంగా కూడా వేరుగా కలుపుకొని ఎట్ ఎ టైమ్ స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా. ఇప్పుడు నేను చెప్పిన ఇవి 5 కాంబినేషన్స్ కూడా ఖచ్చితంగా కూడా మీరు వాటర్ అనేది పెట్టిన తర్వాత స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా. ఫస్ట్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే రిక్లెస్‌తో పాటు క్యూరోక్రాన్ అని చెప్పి మనకు దొరుకుతుంది. దాంతో మనకి ప్రొఫినోఫాస్ అనే టెక్నికల్ ఉంటుంది. లేదు అనుకుంటే మీరు ఏ కంపెనీలో దొరికినా సరే తీసుకొని స్ప్రే చేసుకోండి. ఇది ఒక బెస్ట్ కాంబినేషన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పోలీస్‌తో పాటు పెగాసిస్. ఇది ఒక బెస్ట్ కాంబినేషన్‌గా కూడా చెప్పుకోవచ్చు. పోలీస్ దాంతో పాటు పెగాసిస్ కూడా ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్. పై ముడత, కింది ముడత నివారించుకుంటూ చక్కని మనకు గ్రోతింగ్ అనేది కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్లెసివా అనమాట. ప్లెసివాతో బ్రాండ్, దాంతో పాటు వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ అయిన 13045 కలిపి మీరు స్ప్రే చేసుకోండి. మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జీఎస్‌పీ కంపెనీ వాళ్ళది ఎస్ఎల్ఆర్ 525, దాంతో పాటు జీఎస్‌పీ వాళ్ళది సర్పంచ్ అనమాట. ఇది ఒక బెస్ట్ కాంబినేషన్‌గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన ధృవ, కైరో అనమాట. ఇది మనం చాలా మంది రైతు సోదరుల చేత స్ప్రే చేపించాం. స్ప్రే చేపించిన తర్వాత రైతు యొక్క ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకొని మన ఛానెల్‌లో షార్ట్ వీడియోస్‌లో అనేది అప్‌లోడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది కూడా ఒక బెస్ట్ కాంబినేషన్‌గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా గనక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో తక్కువ పెట్టుబడిలోనే మనకి ఖచ్చితంగా కూడా ఒక 5-10 క్వింటాల దిగుబడి అనేది పెంచుకునే అవకాశం ఉంది మిత్రులారా. ఈ విధంగా గనక మనం స్ప్రేయింగ్స్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మంచి దిగుబడి అనేది కూడా సాధించడానికి కూడా అవకాశం ఉంది మిత్రులారా. ఇక ఈ వీడియోతో ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేసి తోటి రైతులకి షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.